వాక్యములు కలుగు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన తండ్రి, కృపా, జాలి, కనికరము, దయగలిగిన దేవ, భూమి ఆకాశములు మహాకాశములు సృజించిన వాడా, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం ప్రభా. మమ్మల్ని సజీవులలో ఉంచి ప్రభు ఈ పొద్దున జావకాలం ప్రభా నైనా నీ వాక్కు స్వరము ఇటానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రము చెల్లించుకుంటాం. అయా వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున దీవించు, ఆశీర్వదించు ప్రభు. నీ రెక్కల చాట భద్రపరచు నాయనా. వాళ్ళపై నీ ప్రభా తండ్రి, నువ్వు సమాధానకర్త అయిన దేవుడు, సమాధానకు అధిపతిన మా యేసు ప్రభువా నాయన, సమాధాన ప్రభా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ నాయన, ఆత్మలాది కృతజ్ఞతాస్తుతులు ఆపనైనా ఆ సమాధానమైన ప్రభా తండ్రి, ఆత్మ ఫలము ప్రతి బిడ్డకి కలుగునుగాక ప్రభా తండ్రి. సమాధానముతో జీవించి ప్రభా నైనా నీ బిడ్డలు ప్రభా నాయన, నీ శిష్యులని నా ప్రభా నాయన తెలియపరచబడ్డానికి నాయన, వాళ్ళు ఉన్న ప్రేమని బట్టే కదా ప్రభా నీ శిష్యులని ప్రభా తండ్రి అలా అంగీకరిస్తారని చదివించావు. అవును ప్రభా తండ్రి దేవ, ప్రతి బిడ్డని దర్శించండి. దాసుని మీద నిలబెట్టుకుని మాట్లాడిన విధానం కొరకు నీకు స్తోత్రములు నాయన. నూరంతగా నా బిడ్డని దీవించు, ఆశీర్వదించమని అడుగుతున్నాము. అలాగే నా ప్రభు మరొకసారి మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాము. నీ అధికారానికి నేను లోబడుతున్నాను ప్రభా తండ్రి. నీ పాద సన్నిధికి వచ్చి ప్రభా నాయన, మరొక్కసారి నీ పాద సన్నిధికి వచ్చి ప్రభు నీ వాక్కు స్వరము వినుటకై ప్రభా మాకు కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి బిడ్డతో మాట్లాడండి నాయన. నీ రాకడ అతి సమీపంగా ఉంది ప్రభు. మా జీవితాన్ని సరిచేసుకోవడానికి సమయం ఇచ్చి ఉన్నావు ప్రభు. ఈ కృపకాలంలో ప్రభు నాయన తిరిగి నా ప్రభు నాయన, నేను విడిచి వెళ్ళిపోయిన వారందరినీ ప్రభు మళ్ళీ నా ప్రభు నీ సన్నిధిలోకి ప్రభు నాయన మీరు ఆకర్షించుమని సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ త్వరలో రానే ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి బడి పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మాటలు ఆయన చెప్పిన తన శిష్యుల్ని పిలిచి ఏమేమి చెప్పాడో మీకు పోయినసారి మీకు చెప్పాను. మీరు మెలకుగా ఉండండి, అలాగే మీరు జాగ్రత్తగా పడండి అని చెప్పాడు. అంటే జాగ్రత్తగా ఉండమంటాం అంటే దానికి అర్థం ఏంటి? జాగ్రత్తగా అంటే ఆయన చెప్పేది జాగ్రత్త అనగానే యూ హ్యావ్ టు పే అటెన్షన్ వాట్ గాడ్ ఇస్ సే. ఎప్పుడన్నా కానీ దేవుడు 2 మార్లుగా పేర్లు పిలిచాడంటే, ఒక్కసారి పిలుస్తాడు, కొన్నిసార్లు 2 సార్లు పిలుస్తాడంటే మీరు జాగ్రత్తగా వినుమని. అందుకే మోషే అన్నప్పుడు ఆయన జాగ్రత్తగా వినుమని. అలాగే 2 సార్లు పిలుస్తాడు దేవుడు. ఎప్పుడైనా గమనించండి, మీరు చదివేటప్పుడు జాగ్రత్త చూడండి. ఒక్కసారి పిలవాల్సింది 2 సార్లు పిలుస్తాడు. అంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. పే క్లోజ్ అటెన్షన్ అండ్ బీ కేర్ఫుల్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. టు స్టే అలర్ట్. జాగ్రత్తగా ఉండమంటే, మెలకుగా ఉండమంటే టు బీ అవేక్ అండ్ అలర్ట్. మెలకుగా ఉండడంటే మీరు మత్తులో ఉండమాకండి, నిద్ర మత్తులో ఉండమాకండి. ఎందుకంటే మీ మీరు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతే గనక వాడు ఏదైనా వచ్చి విత్తనం వేయటానికి సాధ్యం అవుతుంది. అందుకే మీరు మెలకుగా ఉండండి అని చెప్తున్నాడు. కావలిగా ఉండండి అని చెప్పాడు. కావలి కాయండి అంటే టు స్టాండ్, సెక్యూరిటీ గార్డ్. ఇప్పుడు మీరు కావలి కాయనంటే దాన్ని ఏదో ఒకటి భద్రపరుచుకుంటాం. అందుకే మీరు చూడండి, కోర్టులో కానీ ఎక్కడన్నా కానీ పోలీస్ స్టేషన్లో ఒక సెంట్రీ ఉంటాడు. దట్ ఈస్ వాట్ ద మీనింగ్, ది యాక్చువల్ మీనింగ్ ఇస్. కావలి కాయనంటే మీరు జాగ్రత్త పడి దాన్ని మీరు కాపాడే, లోనికి ఎవరు వెళ్ళనీయకుండా, అది సంబంధం లేని వారిని లోనికి పంపించకుండా, అది తలంపులు అవ్వచ్చు, ఏ విధంగానూ అవ్వచ్చు. అందుకే ప్రతి మీనింగ్, ప్రభు చెప్పిన ప్రతి మాటకి ఒక మీనింగ్ ఉంటుంది. అది మనం జాగ్రత్త గ్రహించాల్సిన అవసరము ఉన్నది. ఆమేన్. మీరు సిద్ధంగా ఉండండి, టు బి ప్రిపేర్డ్ అట్ ఎనీ కాస్ట్. ఆమేన్. మనం జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ప్రభు చెప్తున్న మాటల్ని మనం ఏం చేయాలి? అది విని మన ఎందుకు చెప్పాడో మనకు చెప్తున్నాడు. ఎందుకంటే అనేక మంది మోసగించడానికి వస్తారని చెప్పాడు. బీవేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్ అన్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడుడి అని చెప్పాడు. రెండోది ఆయన ఏం చెప్పాడమ్మా? వేషధారణ. ఎందుకంటే అది ఎవరిదో కాదు, అది ఫరిసీలు సద్దుకాయలు పులిసిన పిండి. మీరు దాన్ని తీసుకున్నారంటే మటుకు మీరు కూడా అలాగే పులుపు వారుగా మీరు ఉండిపోతారు జీవితంలో. ఆ వేషధారతో దేవుడు నాకున్నాడులే అని చెప్పి వాళ్ళు కూడా దేవుడిని నమ్ముతారు, దేవుడిని నమ్మనని కాదు. కానీ బయట రూపంలోనే, లోన మటుకు వాళ్ళు
ఎలాంటోలో ప్రభువు చూశాడు కాబట్టి చెప్తున్నాడు మనకి జాగ్రత్త పడుండి అని. మూడోదిగా మనము రిలీజియస్ ప్రైడ్ గురించి, మత పెద్దవలు గర్వం గురించి చెప్పాడు. బివేర్ ఆఫ్ స్క్రైబ్స్ అన్నాడు. ఏమైనా శాస్త్రుల గురించి జాగ్రత్త అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు తెల్లటి అంగీలేసుకొని బయట రూపమే, లోన ఏముండదని ప్రభువుకి తెలుసు. అందుకే మనం ఏది పడితే అది నమ్మటానికి వీలు లేదు. జాగ్రత్త పరిశీలన చేయాల్సిన అవసరము మనకి దేవుడు తన ఆత్మ ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, మనం చెప్పుకోవాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తెల్లటి అంగీలు ఎవరు వేస్తారో, ఆళ్ళు ఎలా ఉంటారో, ఇప్పటికి ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అలాంటోళ్ళతో జాగ్రత్తగుండాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము దేవుడు పిలుపు కలిగి ఉండాలి. కొంతమందికి దేవుడి పిలుపు లేదు. వాళ్ళు వచ్చి మినిస్ట్రీ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అది ఒక రొటీన్ అయిపోయింది. వాళ్ళు వచ్చి మినిస్ట్రీ చేసుకుంటున్నారు తప్ప, వాళ్ళు తెల్లటి అంగీలేసుకొని వాళ్ళే బిషప్‌లని పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళు రెవరెండ్ అని పేరు పెట్టుకుంటారు. వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకిష్టమైన పేర్లు పెట్టుకుంటారు. కానీ అది వాక్యంలో ఉందా లేదా అనేది మనం చూడాలి. బిషప్స్ అంటే ఈ బిషప్ గురించి చెప్పట్లా. ఒక ప్రాంతానికి బిషప్ చెప్పట్లా. చర్చ్‌లో బిషప్స్ ఉంటారు. అసలు బిషప్ అంటే ఏంటి? డీకెన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. లేకపోతే వీళ్ళేంటంటే బైబిల్‌లో ఉన్న పేర్లు తీసేసుకొని వాళ్ళ కోసం పెట్టేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏ పాత్ర పోషించారు? ఒక డీకన్ ఏ పాత్ర పోషించారు? ఒక బిషప్ ఏ పాత్ర పోషించారు? ఆళ్ళందరి జీవితాలు మనం చూసుకోవాలి. పౌలు గారు చెప్తూ ఉంటారు తిమోతికి. ఆయన తిమోతి రాసిన పత్రికల్లో గాని, ఫిలిప్పీన్ రాసిన పత్రిక గాని, మీరు తీతుకు రాసిన పత్రికను మీరు చూస్తే వాళ్ళందరూ సంఘ కాపర్లు. ఆ యొక్క సంఘాల్ని స్థిరపరిచిందే పౌలు గారు. పౌలు గారు ఆ సంఘాలు వాళ్ళకి అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఆ ప్రాంతానికి రావాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆయన పత్రికలు రాస్తూ వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. అందుకే మీరు చూడండి, పేతురు చెప్పిన మాటలు గాని, యోహాన్ చెప్పిన మాటలు గాని, పౌలు గారు చెప్పిన మాటలు గాని, మీరు ఎవరిని మాటలనని చూడండి. వీళ్ళు అబద్ధ ప్రవక్తల గురించి గాని, వాళ్ళు వేషధారణ గురించి గాని, గర్వం గురించి గాని వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే దేవుని సంగమా, దేవుడు వాళ్ళకి అప్పచెప్పబడినది వాళ్ళు మనకు అప్పచెప్పారు. దేవుడు వాళ్ళకి ఏది బోధన వాళ్ళకి ఇచ్చారో ఆ బోధనే వీళ్ళు రాసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు అందుకోసమే ఆ ప్రవక్త బోధన అనేది మనకు తెలియాలి. అది ప్రవక్తలకి, అపోస్తులకి అప్పచెప్పబడినది మనకిచ్చాడు. అది సంఘానికి పునాది అయి ఉన్నదని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ యొక్క బేసిక్ పునాదే మనకి తెలియకపోతే గనక మనం మోసగించబడతాం. అందుకోసం ప్రభు వాళ్ళని చెప్పటానికి కారణం ఏంటంటే, వాళ్ళు కట్టబోయే సంఘాల్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా అదే బోధన వాళ్ళు తెలియపరిచి ప్రభు మాటలు వాళ్ళకి ఏమిచ్చాడో అదే ఆ మాటలే వీళ్ళు పత్రికల్లో కూడా రాశారు. మీరు గమనించండి. మీరు సువార్తలు చదవండి. ఒక పక్క పత్రికలు చదవండి. ప్రభు అక్కడ ఏం ఆజ్ఞాపించాడో, ఏం తెలియపరిచాడో, దేని గురించి మీరు జాగ్రత్త పడమని చెప్పాడో, దేని గురించి మెలకుగా ఉండమని చెప్పాడో, దేని గురించి మీరు సిద్ధంగా ఉండమని చెప్పాడో, వీళ్ళందరూ పత్రికల్లో వాళ్ళు సంఘాలకి రాసిన పత్రికల్లో మీకు కనబడుతూ ఉంటాయి. దేవుని సంగమా, మనకి రాయటానికి కారణం ఏంటంటే, మనము జాగ్రత్త పడటానికే. మనము అట్టివారుగా కాకుండా ఉండటానికే. ఒకవేళ అలాంటి అలవాట్లు ఉన్నా దాంట్లోంచి బయటికి రావటానికే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఆత్మకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, నీలో ఉన్నదన్నీ సరిచేయటానికే. ఆయన వచ్చింది మనల్ని ఆదరించడానికి, సరిచేయటానికి, మన సర్వసత్యంలోకి నడిపించటానికే. అందుకే మనం ఆత్మ మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడిన వాడు ఆత్మలో నడిచేవాడుగా ఉంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే నాలుగోదిగా ఈ దినాన్న ఆయన ఏం చెప్పారంటే, బీవేర్ ఆఫ్ కవెటస్‌నెస్ అన్నాడు. అంటే గ్రీడ్, అంటే దురాశ గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పాడు. అంటే దురాశ ఎలా ఉంటుందంటే, మనకి లేనిది. అందుకే మీరు గమనించండి, ఏదెన్ తోటలో అన్నీ తినొచ్చని చెప్పాడు. ఓకే. ఒక్కటైతే మీరు తినటానికి వీలు లేదని చెప్పాడు. మీరు చూడొద్దని చెప్పలేదు, ముట్టొద్దని చెప్పలేదు. ఒక్కటే ఒకటి చెప్పాడు ఆజ్ఞ. అది తినమాకండి అని చెప్పాడు. కానీ వీళ్ళైతే ఏం చేశారంటే, సాతానుడు అన్నిటి మీద ఈ ఒక్క దాని మీద దృష్టి పెట్టాడు. గమనించారా?
There are so many trees to eat in the Garden of Eden, but he made them only look at one tree. వాళ్ళకి అనేక చెట్లు తినటానికి దేవుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛనిచ్చాడు. కానీ సాతాను ఏం చేస్తాడంటే, నీ దగ్గర లేని దాని మీద నీకు ఫోకస్ చేపిస్తాడు. ఎప్పుడైనా గమనించండి. అందుకే మనలో దురాశ పుడుతుంది. ఆ దురాశ పుట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి మన దగ్గర లేని దాని కోసం పాకులాడుతూ ఉంటాం. ప్రయత్నం చేస్తూ ఉంటాం. రాత్రి పగలు కష్టపడుతూ ఉంటాం. ఉన్న దాన్ని సంతోషపడటం అనేది మనం ఉండము. దేవుడు మనకి తిండి ఇస్తున్నాడు. దేవుడు మనకు బట్టలు ఇస్తున్నాడు. దేవుడు మనకు గృహం ఇచ్చాడు. దేవుడు మనకు అన్ని అనుదినము ఆయన అనుదినం సమస్తము సమకూరుస్తున్నాడు. అయినా కూడా మనం ఏంటంటే మన మనస్తత్వం ఎలా మారుతుందంటే, మనకి లేని వాటి గురించే మనం ఆలోచిస్తాం. అదే ఆదాముకి అవ్వకి చేసిన పని మన జీవితాల్లో కూడా చేస్తాడు. అందుకే ప్రభు వాళ్ళని పక్కన పిలిచి లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడు తల్లి. లూకా 12:15 అన్న. 15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వారి జీవనమునకు మూలము కాదనెను. ఆమేన్. ఆమేన్. టేక్ హీడ్ అండ్ బీవేర్ ఆఫ్ కవటస్నెస్. ఆ కవటస్నెస్ ఎలా ఉంటుందంటే, అది ఎలా ఉంటుందంటే దేవుని సంగమా, వేరే వాడి దగ్గర ఉన్నది మనకు కావాలని కోరిక. ఇప్పుడు అది మన దగ్గర లేదనుకోండి, ఏంటంటే అతనికి ఇచ్చింది కూడా మనకు కావాలి. ఎవరికైనా ఏదైనా ఇచ్చింది కూడా మనకు కావాలి. మన దాంట్లో మనం చూసుకోము. మనకి దేవుడు ఏది సమృద్ధికి ఇచ్చాడో అది మనం చూడము. లేనిది గురించి మన ఆలోచనల్లో పెడతాడు సాతాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నీకు లేనిదే. అందుకే దేవుని సంగమా, మనం జాగ్రత్తగా ప్రభు చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకళ్ళ జీవిత అబండెన్స్ ఆఫ్ ద థింగ్స్ హి పొజెస్. జీవితం అనుకోమాకండి. వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు దేవుడు. దాని మీద కాదు ఆధారపడుతుంది జీవితము. ప్రభుతో నువ్వు ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. దేవుని సంగమా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. ఎందుకు చెప్తున్నాడంటే, వాళ్ళకి ఆ దురాశ ఉంది చూసారా? ఆ దురాశ ఏంటంటే, ఒకళ్ళ దగ్గర ఉన్నది కొరకు వాళ్ళు పాకులాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళ శిష్యులతో 6:24 ప్రకారంగా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండ నేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండ నేరరు. ఆమేన్. ఆమేన్. ఎందుకు నుండనేరరు? వాళ్ళకి 2 కావాలి. ఒక సైడు దేవుడు కావాలి. ఇజ్రాయెల్ చేసిన తప్పులేయి ఆయన చూపిస్తున్నాడు. మీరు గమనించండి, పాత నిబంధనలో ఒక పక్క వాళ్ళకి ఏమంటారు, సురక్షత కావాలన్నప్పుడు దేవుడు, యెహోవా దేవుడు. వాళ్ళకి ఏదైనా యుద్ధాలు కోసం పోరాడాలన్నా ఆయన యెహోవా దేవుడు కావాలి. కానీ పంచంలో వేరే విషయంలో అయితే వేరే దేవుళ్ళని ఆరాధించేవారు. వాళ్ళు వేరే దేవుళ్ళని ఆరాధించేవారు. ఇప్పుడు ప్రభుత్వం కాదు, పాత నిబంధనలో జరిగినవే ఆయన చెప్తున్నాడు. వాళ్ళు ఏం తప్పు చేశారో తప్పు చేయమాకని చెప్తున్నాడు. మనకు అవసరమైతే మనకి వేరే దేవుళ్ళు ఉన్నారు. కానీ మనకినప్పుడు మనకి ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కావాలి. అప్పుడైతే మనకి యేసుక్రీస్తు అక్కర్లా. మనకి రోగంలో ఉన్నప్పుడే, బాధల్లో ఉన్నప్పుడే, ఏదైనా సరిగ్గా మన జీవితంలో సమాధానం లేకపోతే అప్పుడు ఆయన కావాలి మనకి. లేకపోతే ఏమంటే ఆయన అక్కర్లేదు. చూసారా? ఇద్దరిని సేవించలేరు అంటున్నాడు. మీరు ఒక పక్క సిరిని సేవించలేరు, ఒక పక్క మన జీవం గల దేవుణ్ణి సేవించలేరు అంటున్నారు. వాళ్ళు చేసిన తప్పే ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. అవసరమైతే ప్రభు కావాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు కావాలి. ఆ కష్టాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. దేవుని సంగమా, ప్రభు చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. ఆయన దేనికి మీరు ఇద్దరిని సేవించలేరని చెప్తున్నాడంటే, మీరు ఉంటే అటుపక్క ఉండండి, లేకపోతే ఇటు పక్కనే ఉండండి.
కానీ ఇద్దరిని సేవించలేవు అని చెప్తున్నాడు. నువ్వు ఇటు పక్క దేవుడిని తృప్తిపరచలేవు, అటు పక్కనేమో నువ్వు దానికోసం సిగిరి కోసం పాకులాడుతూ ఉంటావు. ఎంత ధనం వచ్చినా నీకు సంతృప్తి ఉండదు. నీకు ఇంకా 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 పోగు చేసుకుంటూ ఉండే మనస్తత్వం వచ్చేస్తూ ఉంటది. ఇంకా ఏదైనా దేనికైనా పాల్గొనడానికి మనం సిద్ధపడతాం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడన్నా గమనించండి, డబ్బు ఉన్న వాళ్ళతోనే ఎక్కువ దేవుడు మాట్లాడాడు. మీరు గమనించండి. పేదవాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడలా. ఎక్కడ పడిపోతారేమో అని చెప్పి, ఎందుకంటే ధనం పెరిగే కొద్దీ మన హృదయాలు ఏమైపోతాయంటే దేవుడి వైపు నుండి అది మలచి మనం వేరే లోకం వైపు మనం తిరగటానికి అవకాశము ఉంటుంది. అందుకే దేవుని సంగమా, దేవుడు ఎప్పుడన్నా గాని డబ్బు ఉన్న వాళ్ళతోనే, ధనవంతులతోనే ఎక్కువ మాట్లాడాడు బైబిల్‌లో. మీరు గమనించండి. ఆల్ ఈ స్పోక్ టు ది రిచ్. మీరు ఏ పత్రికన చూడండి, ఎక్కడో ఒక మాట కంపల్సరీ ధనవంతుల గురించి ఉంటుంది. మీరు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వరకు చదవమ్మా. 1 తిమోతి 6:9. అవునమ్మా. 6:9. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి వాళ్ళు మనుష్యులను పడుతురు అంటున్నాడు. గమనించారా? ధనవంతులకు అపేక్షించువారు అగుటకు శోధనలో, ధనవంతులగుటకు ఒకటి శోధన, ఒకటేమో అపేక్షించు శోధన, అవును. ఉరి ఊరిలోను, అవివేకము, ఉమ్. హానికరములైన అనేకములైన దురాశలు దురాశలలోను హానికరమైన అనేకమైన దురాశలలోను దురాశలతోనూ పడుతురు అని పడుదురు. చెప్తున్నాడు. ఉమ్. ఎందుకంటే దేవుని సంగమా, నీ మనస్తత్వం అంతా డబ్బు మీద, హోదా మీద ఉన్నప్పుడు అది దేవుడు మనకివ్వాలి. ఉద్యోగం అనేది దేవుడు మనల్ని అక్కడ పెట్టాలి. గాడ్ హ్యాస్ టు ప్లేస్ యూ. అందుకే బైబిల్ చెప్తాడు, కీర్తన గారు చెప్తాడు, ఐ మీన్ ప్రమోషన్ కమిత్ నైదర్ ఫ్రమ్ ద ఈస్ట్ నో ఫ్రమ్ ద వెస్ట్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఎప్పుడైనా గమనించండి, ప్రమోషన్ గాని, హెచ్చించడం గాని, ఏదైనా గాని ప్రభువు నుంచి రావాలి. నిన్ను ప్రభు అక్కడ నించోబెట్టి కూర్చోబెడితే గనక ఏమవుతుందంటే ఎవరు నిన్ను పడేలేరు. అప్పుడు నీవు ఏంటంటే నీ స్థిరమైన విశ్వాసం ఉంటుంది. ప్రభు నన్ను ఇక్కడ పెట్టాడు, నన్ను ఎవరు కదిలించలేరని నీకు ఒక విశ్వాసం ఉంటుంది. అందుకే అంటున్నాడు 10వ వచనం చదవమ్మా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆమేన్. కొందరు ధనాపేక్ష సమస్తమైన కీడముకు మూలము మూలము. ఆ! కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఆమేన్. చూసారా? తామే వాళ్ళు పొడుచుకున్నారంట. విశ్వాసం నుంచి తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది దేవుడి సంగమా. అందుకే పౌలు గారు ఎప్పుడు ఉన్న దాంతో తృప్తి పడండి. దురాశ ఉండకూడదు మనలో. దేవుడు నీకిచ్చిన దాంట్లో తృప్తిగా ఉంటే దేవుడు దాన్ని ఇంకా యాడ్ చేస్తాడు. ఉన్న దాంతోనే నీకు సంతోషం లేకపోతే దేవుడు రేపు ఇచ్చినా కూడా నీకు సంతోషం ఉంటుందని గ్యారంటీ ఏముందమ్మా? నీకు ఉన్న దాంట్లోనే సంతోషం లేదు. నీకిచ్చిన దాంట్లోనే సంతోషం లేదు. నీకిచ్చిన ఉద్యోగంలోనే సంతోషం లేదు. నీకిచ్చిన సాలరీలోనే నీకు సంతోషం లేదు. నీకిచ్చిన హోదాలోనే నీకు సంతోషం లేదు. రేపు ఆయన మళ్ళీ నీకిచ్చినా కూడా దాంట్లో కూడా నీకు సంతోషం ఉంటుందని గ్యారంటీ ఏంటి నీకు? ఉండదు. ఎందుకంటే మనస్సు, హృదయము అలాంటిది. అందుకే దేవుని సంగమా, ధనాపేక్ష గురించి మనం ఆలోచించకూడదు. ఇట్ ఈస్ గాడ్ హూ యాడ్స్ టు యువర్ లైఫ్. ఆ ధనము గాని, ఉద్యోగం గాని, ఆ సాలరీ గాని, ప్రమోషన్ గాని, ఏదైనా గాని అది దేవుడి దగ్గర నుంచే రావాలి. అప్పుడు నీకు తృప్తి ఉంటుంది. నువ్వు పాకులాడితే నీకు ఒకసారి దొరకొచ్చేమో, కానీ నిద్ర రాకపోవచ్చేమో. నీకు సమాధానం ఉండకపోవచ్చేమో. నీ హృదయంలో శాంతి ఉండకపోవచ్చేమో. అక్కడ కూడా నీకు సంతోషం ఉండదు. నువ్వు ఎంత పాకులాడిన దేవుని సంగమా. అందుకే ప్రభువు ధనాపేక్ష గురించి చాలా చెప్పాడు విషయాలు. ఎందుకంటే డబ్బు తప్పని కాదని చెప్తున్నాడు. ఎప్పుడు డబ్బు అది ఈవిల్ అని చెప్పట్లా. కానీ దాన్ని ప్రేమించిన వారు, దానికోసం పాకులాడుతున్నవారు. అందుకే మనం ప్రతి పదము చాలా జాగ్రత్తగా వినాలి.
ఈజ్ నాట్ సేయింగ్ మనీ ఈజ్ ఈవిల్. ఈ సేస్ ద లవ్ ఫర్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ఎందుకంటే మనీ అందరం వాడుతున్నాం. అది ఈవిల్ అని ఎలా అనుకుంటున్నాం? అది మారింది, కాలం మారింది. ఒకప్పుడు సిస్టమ్ వేరే, ఇప్పుడు సిస్టమ్ వేరే. అప్పుడు ప్రభు డబ్బుల్ని తీసుకునే కదా ఆయన ట్యాక్సులు కట్టింది. అందుకే గమనించండి దేవుని సంగమా, మనము దాని మీద దృష్టి ఉంది చూసావా? ఎలా పెడతామంటే మన దృష్టి, అది లేకుండా మనం బ్రతకలేమన్నట్టుగా ఉంటాం మనం. ఎవరన్నా ఎదిగితే మనం కూడా వాళ్ళలాగానే ఉండాలనుకుంటాం. అదే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఉన్నది మనం పాకలాడుతూ ఉంటాం. వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, వాళ్ళకి ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. మనకి ఇంకా లోన రగిలిపోతూ ఉంటుంది. మనకు కూడా కావాలి, మనకు కూడా కావాలి, మనకు కూడా కావాలి. ఆమేన్. వాళ్ళు దేవుడితో నడిచారు, దేవుడు వాళ్ళని దీవించారు. అందుకని నువ్వు సంతోషపడాలి. అందుకు మనం సంతోషపడాలి. దేవుడు ఒకరిని దీవిస్తుంటే మనం సంతోషం, ఆనందపడుతూ ఉండాలి. అంతేగాని మనము వాళ్ళకి ఏమి ఇచ్చాడో మనం కూడా అదే లాక్కొనటానికి ప్రయత్నం చేయకూడదు. మన మనసు ఏమవుతుందంటే తప్పిపోతూ ఉంటది. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను విడబాయనని ఆయనే చెప్పెను కదా. ఆమేన్. అది వాగ్దానం కాదమ్మా? అవును. మరి దేవుడు నమ్మదగిన వాడు కాదా? అవును. ధనాపేక్ష లేనివారై వారు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది వారంతటితో తృప్తిగా ఉండండి అని చెప్తున్నాడు. ఆమేన్. ఉన్న దాంట్లో నువ్వు సంతోషపడితే దేవుడు నీకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఉన్న దాంట్లోనే నీకు సంతోషం లేదే. ఉన్న దాంట్లోనే సంతోషం లేకపోతే రేపు యాడ్ అయినా కూడా సంతోషం వస్తుందని గ్యారెంటీ ఎక్కడ ఉందమ్మా? ఆయన చెప్పట్లా, నీకు ఏది కావాలన్నా నేను ఉన్నానని చెప్తున్నాడు కదా. నేనునైతే నేను విడవను, ఎడబాయనని చెప్తున్నాడు. మీరు నా రాజ్యముని, నా నీతిని వెతకండి, ఈ సమస్తమంతా నీకు అనుగ్రహించబడుతుందని చెప్పాడు. నీకు ఏది కొదువు చేయడు. ఆమేన్. ఆయన ఆపద కాలంలో నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు. అందుకే పౌలు గారు చెప్తున్న మాట ఇది జాగ్రత్తగా గమనించండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఆమేన్. విగ్రహ ఆరాధనతో పోల్చాడు. ఏది? ధనాపేక్ష. చూసారా దేవుని సంగమా? అక్కడ దురాశ ఉంది, విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు. ఎందుకంటే అది చంపకపోతే నిన్ను చంపుతుంది. ఇఫ్ యు డోంట్ కిల్ సంథింగ్, దట్ విల్ కిల్ యూ వన్ డే. అందుకే మన ఈ శరీర క్రియల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మనలో ఏది ఆశ పుట్టిస్తుందో, ఎక్కడికని వెళ్ళాలన్నా, ఏదైనా సంపాదించాలన్నా, ఏదైనా కానీ కావాల్సినప్పుడు హృదయాన్ని జాగ్రత్త భద్రపరచండి అని చెప్పాడు. దేవుడిని నమ్ముకున్న వారు ఆయన మనల్ని లేవనెత్తుతాడు. సమయం వచ్చినప్పుడు ఆయనే మనల్ని లేవనెత్తుతాడు. సమయం వచ్చినప్పుడు ఆయనే మనల్ని ఆదుకుంటాడు. సమయం వచ్చినప్పుడు నన్ను ఆయన చూసుకుంటాడు అని ఒక ఆశ మనలో ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అంతేగాని నీలో ధనాపేక్ష ఉందనుకోండి, అది విగ్రహ ఆరాధనకి సంబంధమైనది. ఎందుకంటే నువ్వు దానికోసం నువ్వు పాకలాడుతున్నావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి 10 వరకు చదవమ్మా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరనని మీకు తెలియదా? మోసపోకుడి. తెలియదా అమ్మా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు కానేరరు. మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను
విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఆమెన్. కానేరరు ఆమేన్. అంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇదేంటి ఇయన్నీ చిన్న మాటలమ్మా? ఎక్కడ రాసాడండి తాగుబోతుల గురించి అన్నాడు. తాగుబోతులు దేవుడి రాజ్యంలో ఎంటర్ అవ్వడని చెప్తే చాలదా మాట? ఆ! వ్యభిచారం చేసిన వారికి అది చాలదా మాట? విగ్రహారాధనలకు చాలదా మాట? నువ్వు ఎంత ప్రార్థన చేసినా అసలు నీకు ప్రవేశం లేదని చెప్తున్నాడు. యూ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని స్పష్టంగా చెప్తున్నా కూడా మనం ఇంకా దాన్ని ఇంకో దాచిపెట్టి ఏం లాభం అమ్మా? చివరికి నరకంలో పడేయడానికా మనల్ని? కాదు కదా! దానికోసం కాదు కదా! నన్ను రక్షించటానికి ఆయన వచ్చాడని చెప్తున్నాడు. మళ్ళీ నీ హృదయము నువ్వు భద్రపరచుకోవాల్సిన అవసరం నీది. నీ రక్షణ కాపాడుకోవాల్సిన అవసరం నీది. నీకు రక్షణ కలిగించాడు. దేవుడు రాజ్యంలో ప్రవేశించడానికి నీకు అవకాశం ఇచ్చాడు. అందరికి చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే లేఖనములు చాలా అవసరం మనకి. ఆ సువార్తలు 4 సువార్తలు ఆయన అక్కడ రాసిన పుస్తకాల్లో ఆయన రాసింది ఏంటింది? రక్షణ పొందడానికి. కానీ రక్షణని ఎలాగా జాగ్రత్త భద్రపరచడానికి లేఖనములు మనకున్నాయి. సంఘాలకు రాసాడు. ఎందుకు రాసాడంటే మన జీవితాల్ని అక్కడి నుంచి జాగ్రత్తగా జీవించాలని. మళ్ళీ అయి తిరిగి పాతవయన్నీ మళ్ళీ మన హృదయంలోకి రాకుండా ఉండటానికి. అందుకే నిర్గమకాండంలో 20 అధ్యాయంలో 17 వచనాల్లో కూడా 10 ఆజ్ఞల్లో ఇది లేదమ్మా? అవును. చదవమ్మా. 20. 20, 17. మీ ఒక్క నిమిషాన దొంగిలకూడదు అని దొంగిలకూడదు, మీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, మీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, మీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. చూసారా? ఆశించు, ఆశించు, ఆశ, ఆశ, ఆశ ఏమవుతుందంటే అది దురాశగా మారుతుంది. దేవుడిచ్చిన దాంట్లో తృప్తిగా ఉండటం నేర్చుకోండి. ఎందుకంటే దేవుడు ఏదిచ్చినా మనము సంతోషంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇచ్చిన దాంట్లో కూడా మనకు తృప్తి లేకపోతే ఇంకా నీకు ఎప్పటికి కూడా దేవుడు ఇవ్వలేడు. ఎందుకంటే నీకు ఏది ఇచ్చినా కూడా నీకు సంతోషం అనేది ఉండదు. దేవుని సంగమా అందుకే చాలా మంది ప్రభు దగ్గర పొందకపోవడానికి కారణం ఏంటంటే ఉన్నవాడితోనే సంతోషం లేదు. దేవుడు ఇచ్చిన వాటితోనే సంతోషం లేదు. దేర్ ఇస్ నో కంటెంట్‌మెంట్ ఇన్ దేర్ లైఫ్స్. Then how do you expect God to add to your life? When there is contentment, when there is thankfulness, gratitude towards God, God will add to your life. Amen. Hallelujah. అది ఏదైనా గాని నువ్వు ఇచ్చిన చిన్నదైనా కూడా దేవుని థాంక్ యూ లార్డ్ అని పైన ఆకాశం చూసుకొని అయ్యా నీకు కృతజ్ఞతలయ్యా నువ్వు నాకు ఈ దినాన నాకు దయచేసిన విధానం గురించి నీకు స్తోత్రములు ప్రభు అని కృతజ్ఞత మనస్సు నీకుంటే గనుక దేవుడు నీకు ఇస్తాడమ్మా. మనం ఆశపడాల్సిన అవసరం లేదు. హృదయ వాంఛలు తెలిసిన వాడాయన. ఒక్కసారి కూర్చొని ప్రభు నాకు ఇది కావాలి ప్రభు అని అడుగు. అడుగు. నువ్వు నాకివ్వు ప్రభు అని అడుగు. నేను ఆశించకుండా మీరు నాకిస్తే అది నాకు తృప్తిగా ఉంటుంది అని ఒకసారి అడుగమ్మా. నీ హృదయంలో ఏదైనా వాంఛలు ఉంటే గనక ఆ హృదయ వాంఛలు ఆయన సన్నిధిలో పెట్టు. ఎందుకంటే ఆయన యందు ఆనందించేవారు ఆయన హృదయ వాంఛలు తీర్చువాడని చెప్తుంది బైబిల్. ఆయన ఇచ్చిన అన్నిట్లో ఆనందపడకపోతే తృప్తి పడబోతే ఎలాగమ్మా? ఎలా జీవితము? ఎవరో పిల్లల్ని చూసి మన పిల్లలు అలా ఉండాలనుకుంటాం చాలా తప్పు. అని అనుకుంటాము చాలా తప్పు. విధానం కొరకు నీకు స్తోత్రం అని మనము వాళ్ళకి
అలా అలా దేవుడికి దగ్గర అలా కూర్చొని మనం మాట్లాడినప్పుడు దేవుడికి ఎంతో సంతోషం ఉంటుందమ్మా. అప్పుడు దేవుడు కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, నీ చేతి. అందుకే ప్రభు ఒక మాట చెప్పలా ఒక ధనవంతుడితో సమస్తం ఏం చెప్పాడమ్మా? ఓ వెలివాడా, సమస్తము బీదలకిచ్చి ఈ ఈ రోజు రాత్రికి నీ ఈ ప్రాణం రాత్రి దేవుడు నీ ప్రాణము ఏమా ఎవని వగును ఆ, ఈ రాత్రి దేవుడు నీ నీ ప్రాణం అడిగితే ఉమ్. ఈ సంపాదన ఎవరి నగును? అంతే కదమ్మా. మనం చేసుకుంటున్నాం దేనికి? వెళ్ళిపోవటానికా? నువ్వు దాన్ని సిద్ధపరచును ఆనందించే యోగ్యత లేదు మనకి. ఎవరో తినడానికి మనం సంపాదిస్తూ ఉంటాం, ఎవరో అనుభవించడానికి మనం సంపాదిస్తూ ఉంటాం, దానికోసం పాకలాడుతుంటాం, దేవుడికి దూరం అయిపోతాం. ఆ సహవాసం ఉండదు, ఏమి ఉండదు. పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తాం, ఏమి సహవాసం ఉండదు ప్రభుతో. అలాంటి జీవితం అమ్మ మీకు కావాల్సింది. నేను తెలుగులోనే చేస్తాను, ఆయన తగ్గుతుందని ఏమో అలాంటి జీవితం దేవుడు ఆయన కోరింది మన దగ్గర నుంచి కాదు. కాదు. ఆయనకి సమీపంగా ఉండాలని, ఆయన పాదాల దగ్గర కూర్చోమని నీకేదైనా ఆశ ఉంటే నీకు చెప్పలేదు. ఆయన ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 7 వరకు చెప్పట్లా నీకు? డోంట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్. దేని గురించి చింతింపకుడి, దేనికోసం మీరు చింతింపకుడి. చింత చింత పడొద్దని చెప్తున్నాడు. అది ఏ ప్రార్థన రూపంలో దేవుడి దగ్గర తీసుకురావాలి కృతజ్ఞతలతో. హల్లెలూయా. అప్పుడు దేవుడు సమాధానము నీకు నీ హృదయంలో ఉంటుందని చెప్తున్నాడు. నీకేదైనా అవసరం అయితే దేవుడి దగ్గరికి నువ్వు తీసుకొని ఆయన సన్నిధిలో కూర్చొని, ప్రభువా ప్రభువా నాకు సహాయము దయచేయి ప్రభువా, నాకు నాకు కావాల్సింది ఇది ఉంది ప్రభువా, నీ పాదాల దగ్గరికి వచ్చాం ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసినడలా నీకు దేవుడు సమాధానం ఇస్తున్నాడని చెప్తున్నాడు. ఒకసారి చదవమ్మది. ఆ, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదను ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియనుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రతి విషయంలోనూ అది చిన్నదా పెద్దదని మీరు చూసుకోమాకండి. నీ దేవుడు గొప్పవాడు, పెద్దవాడే. అమ్మో ఈ పెద్దది అడుగుతున్నానేమో. నీ దేవుడిని పట్టి నువ్వు అడగాలమ్మా ఏదన్నా గాని. నీ దేవుడు గొప్పవాడు, సర్వశక్తి గల దేవుడు. ఆ విజ్ఞాపన చిన్నదా పెద్దదని చూసుకోమాకండి. నీకేదైనా దేనికోసమన్నా నువ్వు ఆశించినప్పుడు, చింతపడుతున్నప్పుడు అది ఆయన పాద సన్నిధికి తీసుకెళ్ళి ప్రార్థన రూపంలోకి వెళ్ళాలి ఆయన దగ్గరికి. అప్పుడేం చెప్తున్నాడు? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. చూసారా? సమాధానం ఏం చేస్తదంటే చింతని బయటికి తరిమేస్తది, వేరే ఒక ఆలోచనల్ని బయటికి తరిమేస్తది. సమాధానం ఏం చేస్తాడంటే నీ హృదయంలో దేవునికి సమాధానంతో నింపుతున్నప్పుడు, నీ హృదయంలో సమాధానం ఉన్నప్పుడు నువ్వు దేనికోసం చింత అనేది పడవు. ఎందుకంటే నీ దేవుడు చేస్తాడు అన్న నమ్మకం ఉంది. అది కాలం పట్టొచ్చు, రేపు పట్టొచ్చు, లేకపోతే ఇప్పటికిప్పుడే చేస్తాడు ఆయన ప్రకారంగా. కానీ దేవుని సంగమా దేనికోసం చింతపడదు. అందుకే దురాశ అనేది జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. దురాశ గురించి మీరు జాగ్రత్త పడుడి. మీలో ఏదైనా దురాశ ఉందేమో అది చంపివేయండి అని చెప్తున్నాడు పౌలు గారు. అయితే మనల్ని ఏదైనా కానీ దురాశ అది దేనికి పోల్చాడు? ధనాపేక్ష దేనికి పోల్చాడమ్మా? విగ్రహారాధనకి పోల్చాడు. ఏమేన్ నీకు అలాంటి మనస్తత్వం ఉంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టే, నీ హృదయంలో విగ్రహాలు ఉన్నట్టే. దేవుని సంగమా అది పారతోరలండి, అది బయటికి పంపించండి. నీ దేవుడైన యెహోవా నీ పట్ల ఉన్నాడని చెప్తున్నాడు. నేను నిన్ను విడవను ఎడబాయనని చెప్తున్నాడు. దేవుని సంగమా మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రభు పాద సన్నిధి దగ్గర పెట్టండి. ఆమేన్. ఆయన నీ హృదయ వాంఛను ఎరిగినవాడు. అది పెట్టేసి ప్రార్థన చేసి సంతోషంగా ఉండండి, నీకు సమాధానం కలుగుతుంది. అంతేగాని అందుకే ప్రభు వాళ్ళ పక్కన పిలిచి ఇట్టి విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా
అలాంటి వారు అవ్వకుండా ఉండటానికి. ఎందుకంటే ఒక శిష్యుడు అలాంటి వాడు కాబట్టి ఆయన డబ్బుకి లోబడ్డాడు. దేవుని సంగమా, మిగతా శిష్యులు అలా అవ్వకూడదని ఆయన మిగతా శిష్యుల్ని పిలిచి, మీరు దీనికోసం మీరు పాకులాడమాకండి, నీకేది కావాలన్నా నేనున్నానని చెప్పాడు. అందుకే వాళ్ళని పంపించి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు 70 మందిని పంపించాడు ఒకసారి, తర్వాత 12 మందిని పంపించాడు ఒకసారి. వాళ్ళు తిరిగి వచ్చారు. మీకేదైనా కొదువైందా అని అడిగాడు. లేదు లేదు. ప్రభువా, మాకు ఏమి కొదువు అవ్వలేదు కాలేదు. ప్రభు అని చెప్పారు. ఎందుకు? పంపించిన వాడు ఆయన. ఆయనకి తెలీదా మనకి భోజనం కావాలమ్మా? ఆయనకి తెలీదా నీకు బస్ ఫేర్ కావాలని? అక్కడికి చేరాలంటే నీకు డబ్బులు అవసరం అని తెలీదా దేవుడికి? అవును. ఏమ్మా? అవును. తెలీదా? తెలుసు కదా! మరి ఆయనే చూసుకుంటాడు కదా! అది ఎక్కడి నుంచి పంపిస్తాడు మనకు అనవసరం. ఎవరిని వాడుకుంటాడో మనకు అనవసరం. కానీ ఆయన పంపిస్తున్నాడు. అందుకే దురాశ అనేది ఉండకూడదు, మన హృదయంలో ఉండకూడదు. ధనాపేక్ష అనేది ఉండకూడదు. ధనాన్ని సంపాదించుకుంటాము, ఆ మనస్తత్వం ఉండకూడదు. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండండి. ఇంకా నీకు యాడ్ చేస్తాడు. సంతోషంగా ఉంటే ఆయన ఇచ్చిన దాంట్లో అది కొద్ది శాలరీ అయినా పెద్ద శాలరీ అయినా ఏదైనా కానీ, దేవా నువ్వు ఇచ్చినందుకు మీకు స్తోత్రము అన్నప్పుడు దేవుడు మళ్ళీ ఆ పొజిషన్ని మారుస్తాడు. ఆ యొక్క ఇంకా నీకు యాడ్ చేయటం తప్ప ఆయన తీసివేయడు. అందుకే ప్రభు మాటలు ఎలా ఉంటాయంటే, ఈ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్ ఇట్ వన్ రిచ్ అండ్ హి యాడ్స్ నో సారో అంటూ ఇట్ అన్నాడు. అవును. దేవుడిని దీవించినప్పుడు దుఃఖముతో రాదని చెప్తున్నాడు. కానీ నీకు దేవుడు ఏది ఇప్పుడు నీకు సంపాదించిన అన్నీ ఉన్నా కూడా నీకు దుఃఖం ఉందంటే అది దేవుడు ఇచ్చిందా? కాదు. ఎందుకంటే ప్రభు చెప్తున్న మాట, నీకు ఎంత సంపాదన ఉన్నా కూడా ఆయన దీవెనలు ఎప్పుడు దుఃఖముతో అయితే రాదని చెప్తున్నాడు. ధనాపేక్షని పక్కన పెట్టండి. దురాశని పక్కన పెట్టండి. దేవుడి మీద ఆధారపడండి. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. ఆయనకి తెలుసు ఎవరిని ధనవంతులు చేయాలో తెలుసు ఆయనకి. దేవుని సంగమా, నీ హృదయ వాంఛలు ప్రభు సన్నిధిలో పెట్టు. అది ప్రార్థన రూపంలో మార్చబడాలి. ఎందుకంటే నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్త కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నది. అసలే ఈ చివరి దినాల్లో ఇంకా మీరు చూస్తున్నారు, ధనవంతులు అవ్వాలంటే ఎన్నో రీల్స్ ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి. డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తున్నారు, దేని మీద పెట్టాలో చెప్తున్నారు. అవన్నీ పోతాయి. మీరు నన్ను నమ్ముతారో లేదో తెలియదు కానీ, మీరు పెట్టిన స్టాక్స్లో గీగ్స్లో మొత్తం క్రాష్ అవుతాయి ఒక రోజున. ఎందుకంటే వన్ వరల్డ్ సిస్టమ్ రావాలి. ఎకానమీ క్రాష్ అవుతేనే వన్ వరల్డ్ సిస్టమ్ వస్తుంది. వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. అందుకే మీరు డబ్బులు ఎక్కడ పెడుతున్నారో కూడా మీరు జాగ్రత్తగా గ్రహించాలి. సొలొమోను మాటలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. క్యాస్ట్ యువర్ బ్రెడ్ అపాన్ ద వాటర్స్ అండ్ దే షల్ రిటర్న్ ఆఫ్టర్ మెనీ డేస్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఏమైనా దేవుడి మాటలను జాగ్రత్తగా గ్రహించండి. ఎక్కడ నీ డబ్బులు పెట్టాలో అక్కడ పెట్టండి. నీకు ఎక్కడ రిటర్న్స్ వస్తాయో అక్కడ పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ చేయమాకని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. లేకపోతే సొలొమోను అలా మాట్లాడు, క్యాస్ట్ యువర్ బ్రెడ్ అపాన్ ద వాటర్స్ అన్నప్పుడు ఆయన ఎన్నో పడవల్ని పంపించాడు వ్యాపారం చేయటానికి. తిరిగి మళ్ళీ తర్వాత వచ్చినాయి. అందుకే నువ్వు వ్యాపారం చేసేటప్పుడు కానీ ఏం చేసినా కూడా దేవుడు వాక్కు ప్రకారంగా చేయాలి. దేవుడు ఏది చేయమంటే అదే మనం చేయాలి. అప్పుడు నీ చేతి పనులు ఆయన దీవిస్తాడు అని వాగ్దానం చేశాడు. ప్రభు నామానికి మహిమ కలుగును. అప్పుడు నీ చేతి పనులని ఆయన దీవిస్తానని చెప్పాడు. నువ్వు ఏం చేసినా దానికి ప్రతిఫలం దక్కుతుంది. దేవుని సంగమా, మన దేవుడు గొప్పవాడు, మంచివాడు కూడా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మంచివాడు, గొప్పవాడు కూడా. ఆయన గొప్పవాడే కాక మంచివాడు కూడా అని చెప్తుంది బైబిల్. ఎందుకంటే నీకు ఏది కావాలన్నా నీకు సమృద్ధికి ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి మనుషుల్ని నిన్ను తృప్తిపరచలేరమ్మా, జనాల్ని నిన్ను తృప్తిపరచలేరు, ఎవరిని నిన్ను తృప్తిపరచలేరు, ఒక్క దేవుడు తప్ప. అందుకే నా కళ్ళు దృష్టి దావీదు అంటున్నాడు కీర్తనకారుడు, ఆయన దృష్టి ఎక్కడుందంట? పర్వతాలు. ఎందుకంటే ఆ పర్వతం మీద నుంచే నా సహాయం వస్తుంది అన్నాడు. అంటే దేవుడు.
ఆ దేవుడి వైపు చూస్తున్నాడని చెప్తున్నాడు. మై హెల్ప్ కమిత్ ఫ్రమ్ ద లార్డ్ ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ heaven ఎర్త్. and earth. ఆమేన్. సృష్టికర్తన దేవుడి దగ్గర నుంచి నా సహాయం వస్తుందని చెప్తున్నాడు. భూమి ఆకాశం. దేవుని సంగమా, నీ సహాయము ఆయన దగ్గరికి రావాలి. నీ ప్రమోషన్ ఆయన దగ్గర రావాలి. నీ జీతం పెంచడం ఆయన దగ్గరికి రావాలి. ఏదైనా గాని ఆయన దగ్గరే రావాలి. ఎందుకంటే దేవుడు వాక్కు చెప్తున్నట్టుగా యాకోబు గ్రంథము 1:17 చూడమ్మా ఒకసారి. యాకోబు 1. యాకోబు గ్రంథము 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు చాలు తల్లి. ఎవరి దగ్గర నుంచి వస్తుందమ్మా? తండ్రి దగ్గర. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ప్రతి ఈవియు. ఆమేన్. ఆయన ఇచ్చేది అన్ని మంచివే అమ్మా. శ్రేష్టమైన సంపూర్ణమైన. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైనది ఇచ్చేవాడు, సంపూర్ణంగా ఇచ్చేవాడు మన పరలోకపు తండ్రియే. ఆమేన్. కుమారుని ఇచ్చాడమ్మా మనకి చనిపోవడానికి. ఆమేన్. హల్లెలూయా. వెనకాడలేదని చెప్తున్నాడు. తన కుమారుని వెనకాడలేని దేవుడు రేపు నువ్వు ఏది అడిగినా ఇవ్వడమ్మా. రోమిల్ రాసిన పత్రిక 8:32 చెప్పట్లా? ఎందుకు మనకు ఆశ? ఎందుకు ధనాపేక్ష? నీకు ఏది కావాలన్నా తన రాజ్యముని నీతిని వెతకమంటున్నాడు. అవును. చదవమ్మా తన 8:32. సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆమేన్. అది క్వశ్చన్ మనకి. సంఘానికి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దేవుడు తన కుమారునే వెనకదీక ఆయన మనకి చనిపోవటానికి ఇచ్చిన దేవుడు చంపడానికి ఆయన చనిపోతాడని తెలిసి కూడా నీకు ఇచ్చాడు ఆయన కుమారుని. ఆయన చనిపోతాడని తెలుసు, రక్తం కారుతాడని తెలుసు, బాధపడతాడు, హింసించబడతాడని తెలుసు. అయినా కూడా తన కుమారుడు నీ కొరకు నా కొరకు ఇచ్చిన దేవుడు అదే కుమారుడు ద్వారా నీకు సమస్తము అనుగ్రహించబడ్డాడమ్మా. ఏమా సమస్తం అనుగ్రహించడమ్మా. మరి అదేగా చెప్తుంది. ఆయన కుమారుడు ద్వారా ఆయన ఏదైనా చేస్తాడు. లేని వాటిని పిలిచేవాడు కాబట్టి ఆయనకి సృష్టించనా నీకు ఇస్తాడు. ఆ పొజిషన్ కానీ ఆ ప్రమోషన్ కానీ అది సృష్టించి నీకు ఇస్తాడు. నీ దృష్టిలో అది కనపడబోవచ్చేమో. నాకు ఇక్కడ దాకే నా ప్రమోషన్ ఇంకా నాకు లేదు అన్నప్పుడు ఆయన ఒక సీట్ని సృష్టిస్తాడు. సృష్టికర్త ఆయన, సర్వశక్తి గల దేవుడు నీ సృష్టికర్త. తన కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు ఆ కుమారుడు ద్వారా నీకు సమస్తం అనుగ్రహించడమ్మా. ఎంత ప్రశ్న అది మనకి. మనం ఇంకా 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 ఈ లోకం వైపే తిరుగుతూ ఉంటాం, ఈ లోకం వైపే చూస్తూ ఉంటాం. ఇంకా మనలో దురాశలు, మనకి ధనాపేక్ష, మనం వేరే వాళ్ళలాగా ఉండాలి. ఇదే మన జీవితము. ఎదుటోడు ఎలా ఉంటే మనం అలా ఉండాలి. వాళ్ళకి ఏది కలిగితే మనకు అది కలగాలి. ఎందుకమ్మా దేవుడు మన అలా అలా జీవించమని చెప్పాడు మనతో? లేదు. ఇచ్చే వాళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడికి లోబడుతున్నారు కాబట్టి ఇస్తాడు. ఆయన వాగ్దానం చొప్పున వాళ్ళకి దీవిస్తున్నాడు. మనం కూడా లోబడితే ఎందుకు దీవించాడు? ఆయనకి పక్షపాతం ఉందా? లేదు. లేదు కదా. కానీ మన హృదయము బాగలేదు. మన హృదయము వ్యాధి కలిగినది. ఆ వ్యాధిని బయట పోగొట్టాలంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్యముని చదవాలి. ఆయన యందు నమ్మకం పెట్టుకోవాలి. మన హృదయ వాంఛలు ఆయన్ని పాద సన్నిధిలో పెట్టాలి. నీకేదైనా ఆశ ఉంటే అని అడగండి. అయ్యా ఇది నీ వాక్కు చొప్పున ఉందా? ఒకవేళ నీకు తెలియకపోతే నేను అడిగేది నా తప్పు ఉందేమో ప్రభువా, ఇదిగో ప్రభువా ఇది అడుగుచున్నాను, మరి నీ వాక్య ప్రకారంగా ఉందో లేదో నాకైతే తెలియదు ప్రభు. ఒకవేళ ఇది దురాశ అయితే తీసివేయండి, కానీ ఇది నీ చిత్తం అయితే నీ చిత్త ప్రకారం జరుగును గాక అనాలి. ఆమేన్. అంతే కదా మనం చేయాల్సిన ప్రార్థన. దేవుని సంగమా, దురాశ దేవుడి దృష్టిలో ధనాపేక్ష, ధనాన్ని అపేక్షించేవారు అది విగ్రహారాధనకి
పోల్చి ఉన్నాడు. మరి నీకు అన్ని కలిగి అన్ని చూసి ఇంకా నీలో విగ్రహాలు ఉన్నాయంటే గనక ఈ దినాల్లోనే మనం దాన్ని పారద్రోలాలి. దేవుడిచ్చిన కృపకాలంలోనే దాన్ని వెంటనే మనము ఇయన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది క్లీనింగ్ టైం. మన హృదయాల్ని క్లీన్ చేసే Yes. సమయం. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. ఇందాక మన వాక్యమైన పరిశుద్ధతనం లేకుండా ప్రభుని ఎవరు చూడలేరు అని చెప్పి చూడలేరు. వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఉతక స్నానం చేస్తుంది, హల్లెలూయా. లోన కడుగుతుంది, పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక పక్క నేను పరిశుద్ధపరుస్తున్నాడు. నువ్వు ఏదైనా తప్పులు చేసినా పరిశుద్ధాత్మ దేవుడు అది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. అది వాక్యానుసారంగా లేదని చెప్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ సహాయముతో, వాక్కు సహాయముతో మనల్ని దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆయుధాలని ఉంచుకొని కూడా మనము ఇంకా ఈ లోకము వాటి కోసం మనం ఆశపడుతున్నామంటే మనమంత దరిద్రులు ఇంకెవరు ఉండరమ్మా. ఎంత దేవుడు చెప్పినా కూడా మనం పట్టించుకోకపోతే గనక మనం ఇంకా అంతే సంగతులు. ఇంకా చెప్పటం మానేసాడు అనుకోండి, ఎవరు నీకు గద్దిస్తాడు? ఎవరు నేను పాపంలో ఒప్పుకున్నట్లు చేస్తాడు? ఆమేన్. డోంట్ రెసిస్ట్ ద హోలీ స్పిరిట్. అది చాలా డేంజర్. ఆమేన్. స్టెఫెన్ తన ఆయన వాక్యంలో చెప్పేటప్పుడు, ఆయన ఒక సందేశం ఇచ్చేటప్పుడు 7వ అధ్యాయము 51 అపోస్తల కార్యంలో చెప్తాడు. డోంట్ యూ పీపుల్ రెసిస్ట్ ద హోలీ స్పిరిట్. చదవమ్మా. అపోస్తలులు 7:51 చదువు. 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఆమేన్. వాక్యమని వినకపోతే గనక, వాక్యమని మనం గాయకనకపోతే గనక మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదురిస్తున్నాం. నీకు చెప్తున్నా కూడా వినకపోతే ఎదురిస్తున్నావు. పరిశుద్ధాత్మతోనే ఆటలా నీకు. పరిశుద్ధాత్మ దేవుడు నీ బ్రతుకుని, నా బ్రతుకుని మార్చటానికి వచ్చాడు. మన జీవితాన్ని మార్చటానికి వచ్చాడు. మనం దేవుడి యొక్క మార్గంలో నడవటానికి ఆయన వచ్చాడు. సర్వసత్యంలోకి వచ్చాడు. ఆయన నీకు సమస్తము దేవుడు చెప్పిన మాటలను తీసుకొని నీకు బోధిస్తున్నాడు. మరి ఆయన్నే ఎదురుస్తామా? నీ ప్రకారంగా నువ్వు నడుస్తావా? ఒకసారి ఆలోచించండి దేవుని సంగమా. ఆయన ఎదురిస్తే ఇంకా మనకి క్షమాపణ ఉంటుందమ్మా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరించడం అంటే మాటలు కాదు. ఆయన దేవుడు, ఆయన ఒక వ్యక్తి. నీతో సహవాసము చేయడానికి వచ్చాడు. అందుకే మనం జాగ్రత్తగా కొంతమంది జీవితాన్ని పరిశీలన చేస్తే, సంసోను దేవుడు ఎలాగ ఉండమన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా చెప్పాడమ్మా? ఎలా ఉండమని చెప్పాడమ్మా? ఆయన మద్యపాదము పుచ్చుకోకూడదు. నాజీరు వలె. నాజీరులు ఏం చేస్తారమ్మా? తల మీద క్షౌరం కూడా చేసుకోరు. క్షౌరం కూడా చేసుకోకూడదు. ఓకే. నెక్స్ట్, వాళ్ళు శవాల దగ్గరికి వెళ్ళకూడదు. అవును. అపవిత్రమైన దాన్ని దేన్ని తినకుండా తినకూడదు అని చెప్పాడు. మరి తిన్నాడు కదమ్మా? మంగళ మద్యపాదం పుచ్చుకున్నాడా? పుచ్చుకున్నాడు. దేవుడు ఏది వద్దన్నాడో అదే చేశాడు. నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసం కానీ కొంతకాలానికి బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ ఆయన విడిచి వెళ్ళిపోయాడని చెప్పి. The Spirit of God left him. The Lord left him. ఎందుకంటే ఆయన దేవుడు పిలిచింది ఆయన పిలిచిన పిలుపు ప్రకారంగా జీవించలేదు. తన కొరకు జీవించాడు. తన బలం మీద ఆధారపడినవాడు. కానీ దేవుని సంగమా, దేవుడు ఆయన్ని విడిచిపెట్టేశాడు అనగానే అది చాలా దారుణమైన మాట. అందుకే స్టిఫాన్ చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరించుచున్నారు. ఎందుకు ఎదిరించుచున్నారంటే దేవుడి వాక్యానికి లోబడకుండా, అది తిరుగుబాటు. దేవుడి మాటకి తిరస్కరించిన వారు ఏం చేస్తున్నారంటే
ఆయన ఏం చేస్తున్నారు? దేవుడితోనే తిరుగుబాటు చేస్తున్నారు. ఉమ్, దాన్నే పరిశుద్ధాత్మని ఎదిరించటం అంటారు. దేవుని సంగమా, అట్టి విధం కాకుండా దేవుడు చెప్పిన మాట ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నాడు? ధనాపేక్ష గురించి కానీ, దురాశ గురించి కానీ ఎందుకు జాగ్రత్త పడమని అంటే మనము ఎక్కడ తప్పిపోతామనేది. మీకు ఏదైనా అవసరం ఉంటే ప్రభువుని అడగండి. ప్రభు పాద సన్నిధి కూర్చొని మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తారో, కన్నీరు ప్రార్థన చేస్తారో, ఉపవాస ప్రార్థన చేస్తారో మాకు అనవసరం. కానీ మీ హృదయాన్ని మీరు భద్రపరచుకోండి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. హల్లెలూయా. Amen.